గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే జితేందర్ గారు చెప్తున్నారు ఒక యువజన కాంగ్రెస్ సంబంధించిన అప్పట్లి ఏదైతే నాయకుడు ఉన్నారో ఆ నాయకుడే ఈ విషయాన్ని తీసుకొచ్చారు అని చెప్తున్నారు. అలాగే రోహిత్ వెములకు సంబంధించిన అక్కడ ఏం జరగలేదు, దళితులు ఈ రోజు జ్ఞాపకం వచ్చారా కాంగ్రెస్ పార్టీకి. ఒక హెరాల్డ్ కేసులో అవకతవకలు జరిగాయి, ఆ అవకతవకలనే డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ రోజు రాహుల్ గాంధీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారని చెప్తారు. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఈ ప్రోగ్రామ్ రన్ చేసినటువంటి ఫోర్సర్స్ వాళ్ళకి నమస్కారం. ప్లీజ్. మరి రాహుల్ గాంధీ గారు కుల వివక్ష జరుగుతుంది విద్యా సంస్థలలో, మరి దాన్ని నిర్మూలించి అందరికి కూడా అన్ని క్యాస్ట్ల వారికి కూడా సమానంగా న్యాయం జరగాలని ఒక ఇంటెన్షన్ తోటి ఈ రోజు కాంగ్రెస్ పాలిత ఏవైతే సీఎంలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా లేఖ రాయడం జరిగింది. రోహిత్ వేముల వారు చనిపోయినప్పుడు కూడా వారి యొక్క టైఫండ్ ఏదైతే వస్తుందో 2,000-25,000 రూపాయలను ఆపడం వల్ల వారు ఏదో అసంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు ఒక ఇంటెన్షన్ తోటి వారి యొక్క ఫండ్ ఆపేయడం వల్ల ఆయన ఒక ఆర్థిక పరిస్థితి బట్టి సూసైడ్ చేసుకున్నారు. అది ఏదో మీరు ప్రూవ్ చేయకుండా అది ఏంటిది, అసలు ఎందుకు జరిగింది, ఆ కార్యక్రమాలు జరిగాయా లేదా నిర్ధారించకుండా ఆయన ఒక స్టైఫండ్ మీరు ఆఫ్ చేయడం వల్ల, బీజేపీ ప్రభుత్వం ఆఫ్ చేయడం వల్ల ఒక పిహెచ్డి విద్యార్థి ఆయన ఎంతో భవిష్యత్తు ఉంది, ఈ యొక్క దేశానికి ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు ఈ విద్యార్థుల ద్వారా జరుగుతుంది. అట్లాంటి ఒక విద్యార్థిని మనం ఈరోజు కోల్పోవడం జరిగింది. మరి ర్యాగింగ్ అనేది కూడా మరి ప్రీవియస్ మనం ఇయర్ లో చూసుకుంటే ఉంటే చాలా ర్యాగింగ్ వల్ల చాలా మంది చనిపోయారు. అది ఎంతో మంది విద్యార్థులు కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయండి. మరి దీన్ని గమనించాలి. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా మా రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా వారి స్వార్థం కోసం ఆలోచించలేదు. ఎప్పుడు కూడా ప్రజల క్షేమం, వాళ్ళ యొక్క శ్రేయస్సు, దళిత బడుగు బలహీన వర్గాల కోసమే కృషి చేస్తున్నారు. అంబేద్కర్కే తప్పలేదండి కుల వివక్ష అనేది. మన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారికే ఈరోజు కుల వివక్ష జరిగింది. ఆయన ఆ రోజే ఎంతగానో మనం చెప్పారు కూడా, మన అందరికి తెలుసు కూడా. ఇంకా కూడా ఈ యూనివర్సిటీల్లో కూడా ఇంకా కూడా దళితుల మీద ఇలాంటి వివక్ష జరుగుతూనే ఉంది. కులం పేరిట దూషిస్తూనే ఉన్నారు. ఒక విద్యా సంస్థలనే కాదండి, మిగతా అన్ని డిపార్ట్మెంట్లో కూడా దళితుల మీద, బీసీ బడుగు బలహీనుల మీద వర్గ పోరాటం జరుగుతూనే ఉంది. వాళ్ళని ఎప్పుడు కూడా నీచంగా అంటే ఒక స్థాయిని చూసి ఎంత పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళ యొక్క వివక్షకు గురవుతున్నారండి. ఈ రోజు విషయం ఏంటంటే మ్యామ్, ఇప్పుడు ఏదైతే మనం జితేందర్ గారు చెప్పారో అంబేద్కర్ గారికి, బాబాసాహెబ్ అంబేద్కర్కు ఏదైతే అవమానం జరిగిందో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్కి సంబంధించిన వ్యతిరేకంగా అతనికి అపోజిట్గా ఒక క్యాండిడేట్ నిలబెట్టించి కావాలనే ఒడగొట్టారు. ఇంకొకసారి ఎక్కడ కూడా విగ్రహాలను కూడా ఎక్కడ కూడా పెట్టలేదు. బీజేపీ ప్రభుత్వం మారి దీనికి సంబంధించిన బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించి అతని విగ్రహాలను కూడా పెట్టారు అని చెప్తున్నారు. ఈరోజు కావాలనే ఒక హెరాల్డ్కు సంబంధించిన ఆ ఏదైతే కొనుగోలు జరిగాయో ఆ కొనుగోళ్లలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ప్రయత్నం చేసిందని చెప్తున్నారు. ఈ విషయంపై చెప్పండి మ్యామ్. హెచ్సి భూములను అదనలో హరాస్మెంట్ అంటున్నారు కదండి.